మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే పిచ్చోడి చేతిలో రాయిచ్చినట్టే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయితే నేను తల బాదుకుంటా లేకపోతే ఎదుటిని తల కొడతా అని చెప్పేసి మీ సీఎం గారే 3 రాజధానులు కావాలని చెప్పి చెప్పింది కదా, మరి అప్పుడు ఏమైంది? 4 నరము లేదు బొక్క లేదని చెప్పేసి షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాట? నమస్తే అన్న. నమస్కారం అండి. అమరావతి పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది అనమాట. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అసలు అమరావతి అవసరం లేదు, రాజధాని అవసరం లేదు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటన్న దీనిపైన? ఇప్పుడు ఆయన మాట్లాడే మాటకు ఒకటే గుర్తుకొస్తుంది, 4 నరము లేదు బొక్క లేదని చెప్పేసి. అది మాట్లాడే మాటకు వీపు మూతం అవుతుందని చెప్పేసి ఆయన ఏదో ఒకప్పుడు సీఎంగా చేసిండు, తప్పించుకొని బెంగళూరులో ఉంటుండు, కర్ణాటకలో ఉంటుండు, ఆయన పరంగా బాగానే ఉంటుండు. ఆయన కార్యకర్తలను ఇదే మాట అడిగితే వాళ్ళు ఎక్కడ ముఖాలు పెట్టుకుంటారు? అయ్యా మీ సీఎం గారే 3 రాజధానులు కావాలని చెప్పి చెప్పింది కదా, మరి అప్పుడు ఏమైంది? అప్పుడు ఏమని ఆయన 3 రాజధానులు కావాలని చెప్పి అన్నారు. అప్పుడు తెలియలేక అన్నారా లేక అది తెలియదు అన్నారా? ఇప్పుడు ఒక్క రాజధాని చేస్తామంటే ఆ ఒక్క రాజధాని కూడా వద్దని చెప్పి అంటారంటే ఏదున్నా కానీ టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని చెప్పి మాట మాట్లాడుతుంది. అందులో అర్థపార్థం అనేది ఏది లేదు. ఇప్పుడు రాజధాని లేకుండా పనులు ఎలా జరుగుతాయి? ఒక చిన్న ప్రశ్న, ఒక రైతైనా కానీ తనకి ఏదైనా అవసరం వచ్చింది, లేకపోతే తన పొలం మీద ఏదో ఎరువులు అవసరం పడ్డాయి, లేదా ఇంకెవరైనా కబ్జా చేసిండు, ఎక్కడ పోతాడు? పోలీస్ స్టేషన్కి పోతాడు. పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తాడు. వాళ్ళు ఏమంటారు? నువ్వు కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఎక్కడ ఉండాలి? రాజధానిలో ఉండేది. ఏ వ్యవస్థ అయినా కానీ ఒక కోర్టు రాజధాని అనేది ఉంటే రాజధాని నుంచి మొత్తం పాలనా వ్యవస్థ అని చెప్పేసి ఉంటుంది. ఆ పాలనా వ్యవస్థ సక్రమంగా జరగాలంటే దానిపైన ఉండే లీడర్ కూడా సరిగా ఉండాలి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే పిచ్చోడి చేతిలో రాయిచ్చినట్టే ఉంది. అయితే నేను తల బాదుకుంటా లేకపోతే ఎదుటిని తల కొడతా అని చెప్పేసి ఆయన ఉన్నప్పుడు 3 రాజధానులు కావాలని చెప్పేసి ఇప్పుడు రాజధాని అవసరం లేదంటే ఆ రకంగా కనిపిస్తుంది. అన్న, ఇప్పుడు అమరావతి వల్ల రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మీరు నమ్మకంగా చెప్పగలరా? ఖచ్చితంగా చెందుతుందండి. అక్కడ ఉన్నది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు తెలంగాణ అనేది ఎవరికి తెలీదు. నేను చెప్పేదండి, ఒకప్పుడు తెలంగాణ అనేది ఎవరికి తెలీదు. ఎప్పుడైతే ఐటీ హబ్ అని చెప్పి పడిందో అప్పటి వరకు కూడా బెంగళూరు మాత్రం తెలుసు ఎవరికైనా కానీ. ఐటీ హబ్ పడ్డ తర్వాత దేశానికి తెలిసింది తెలంగాణ కూడా ఉందని చెప్పేసి, తెలంగాణలో హైదరాబాద్ కూడా ఉందని చెప్పేసి. అటువంటి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే సత్యనారాయణ, అఫ్కోర్స్ ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి, అది వేరే విషయం. ఐటీని అనేది అభివృద్ధి చెందేలా చేసిండు. అదే పని ఇప్పుడు ఆంధ్రలో ఉండి రాజధానిని నిర్విఘ్నంగా అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆమోద ముద్ర వేయించుకున్నాడు. దాంట్లో ఐటీని కూడా తీసుకొస్తాడు. ఆయన ఐటీని తీసుకొచ్చేసి అభివృద్ధి చేపిస్తాడు. భూములు లాక్కొని చాలా కుంభకోణాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు చేసే వాళ్ళకు ఆధారాలు అనేవి ఉండేయండి. క్లియర్ గా ఆధారాలు ఉన్న వాళ్ళు అయితే ఎప్పుడో కెమెరా ముందుకు వచ్చేవాళ్ళు, ఆధారాలు క్లియర్ చూపించేవాళ్ళు. ఏదో రాయి వేయాలి అంతే, తగలకపోతుందా అనే ధ్యాసలోనే కొడుతున్నారు. ఇప్పుడు ఆ రైతులే క్లియర్ అన్నారు, అమరావతి రాజధాని కోసం మేమే మా స్వచ్ఛందంగా మా సలహాలు ఇస్తామని చెప్పి. ఆ వీడియోలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. అటువంటిది వీళ్ళు అవన్నీ మర్చిపోయేసి ఏదైనా సరే వ్యతిరేకిద్దాం అంతే. మనం అభివృద్ధి చేయొద్దు, అభివృద్ధి చూపించొద్దు. ఆ 11 మంది ఎమ్మెల్యేలు కూడా నెక్స్ట్ ఉంటారన్న గ్యారెంటీ వాళ్ళకి లేదు. జస్ట్ రాయి వేద్దాం అదే దాసలో తిరుగుతున్నారు వీళ్ళు అంతే తప్ప అభివృద్ధి అనేది కానీ, రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి కానీ, రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలని చెప్పి కానీ వీళ్ళకైతే అనిపించడం లేదు. ఓకే అన్న, ఖచ్చితంగా అమరావతి వల్ల ఖచ్చితంగా డెవలప్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంటే ఫిజికల్ గా చేపట్టుకోకపోయినా మెంటలీగా ప్రతి ఒక్కరిని చేపట్టుకొని ముందు నడిపిస్తారు.